బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి మించిన ప్లేస్ ఇంకోటి లేదని చెప్పి అంటున్నారు. యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాం, స్విట్జర్లాండ్కి వెళ్తాం, ఎంజాయ్ చేయడానికి, డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కడో మిగతా రాష్ట్రాలకు వెళ్తాం. కానీ ఎక్కడ లేని అద్భుతమైన సౌందర్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పారు. అదేవిధంగా గోదావరి జిల్లా అందాలు కావచ్చు, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుంది అని చెప్పింది ఎవరో కాదు, ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా. ఆయన వ్యాపారాల రంగంలో కూడా అడుగుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి ఏంటి సమర్థవంతమైన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అదృష్టం అని చెప్పారు. నిన్ననే చాలా అగ్రిమెంట్స్, టూరిజం అభివృద్ధికి ఆయన చేసే పనుల్ని చంద్రబాబు నాయుడు గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అంటే వాట్ ఎవర్ యూ వాంట్, మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము ఎప్పుడూ ఉంటామన్నారు. గుజరాత్ ఎలా అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ అంతకు మించి అభివృద్ధి చెందుతున్నారు. మిగతా రాష్ట్రాలు తక్కువ చేసినట్టు కాదు, ఆంధ్రప్రదేశ్కి అపారమైన తీర ప్రాంతం ఉన్నది. గోదావరి జిల్లాలో అందాలు ఉన్నాయి, రిషికొండ వ్యాలీలు ఉన్నాయి, అనేక ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రపంచంలో అత్యున్నత ఉత్తమమైన ప్రదేశంగా తీర్చిదిద్దొచ్చు. దాంట్లో ఏం కావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఎన్ని వందల కోట్లు పెట్టాలన్నా నేనున్నాననే భరోసా యోగా గురువు రామ్దేవ్ బాబా గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యాంశాలు చూసుకుంటే కనుక, ఇప్పుడు రిలయన్స్ పెళ్ళిళ్ళు చూస్తే ఇప్పుడు కూడా హిస్టారికల్ అంత బాగా ఎవరు చేయలేదన్నారు. ఆ విధంగా దిండి రిసార్ట్స్ని అభివృద్ధి చేసి డెస్టినేషన్కి ఒక హబ్గా తీర్చిదిద్దుతున్నాడు. క్రూయిజ్ వెహికల్స్ కూడా దాంట్లో అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ క్రూయిజ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ దేశంలో చేసుకోవాలన్నా దిండి వచ్చేటట్టుగా అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చొరవ తీసుకోవటం అభినందించాల్సిన విషయం. ఎందుకంటే గోదావరి జిల్లాలో దిండి రిసార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. గోదావరిలో బోటింగ్ వెళ్తాయి, చాలామంది ఫంక్షన్లు చేసుకుంటారు. దాంట్లో క్రూయిజ్ కూడా ఏర్పాటు చేసి డెస్టినేషన్ మ్యారేజ్ ఎక్కడో రాజస్థానో ఎక్కడో ఇతర దేశాలు వెళ్ళే పని లేకుండా ఇక్కడే చేసుకునేటట్టుగా దానికయ్యే ఖర్చు అంతా తనే భరిస్తున్నాడు. అది ఒక శుభవార్తగా టూరిజం అభివృద్ధి చెందడానికి చాలా ఒక నాంది పలికినట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో దాదాపు 300 కోట్ల పైనే ఆయన నిధులతో ఐకానిక్ వెల్నెస్ కేంద్రం ఎక్కడ చేశారు? హార్స్ హిల్స్లో. హార్స్ హిల్స్ ఎక్కడుంది? మన చిత్తూరు జిల్లాలో ఉంది. హార్స్ హిల్స్ ఆంధ్ర ఊటీగా మనం అనుకుంటాం. చిత్తూరు జిల్లా హార్స్ హిల్స్లో ఐకానిక్ టూరిజం ప్యాలెస్గా వెల్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే తలదన్నే విధంగా దాంట్లో అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, వెల్నెస్ కేంద్రాన్ని హార్స్ హిల్స్లో ఏర్పాటు చేయటం ఒక శుభపరిణామంగా, దానికి ఖర్చు వెనకడకుండా 300 కోట్ల పైన, అంటే దాదాపు 400 కోట్లతో ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి దానివల్ల టూరిజం అభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. వీటితో పాటుగా 30 పర్యాటక ప్రాంతాలకి, ఆ పర్యాటక ప్రాంతాలకు అవసరమయ్యే నిధులు కావచ్చు, అంటే పెళ్లి కూతుర్ని ఎలా అయితే సుందరంగా రెడీ చేస్తారో, పెళ్లికి సిద్ధం చేస్తారో, ఆ విధంగా పర్యాటక ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆయన ముందుకు రావటం శుభపరిణామంగా మనం భావించవచ్చు. దీనితో పాటుగా ఆ పర్యాటక కేంద్రంలో యోగా కావచ్చు, వెల్నెస్ కేంద్రం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, మొత్తం కూడా యోగా రామ్దేవ్ బాబా గారే ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటన్నిటితో పాటు పర్యాటక భవనాలన్నిటి కూడా సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో వాటినంతా బ్యూటిఫికేషన్ చేసే బాధ్యత నేనే తీసుకుంటాను, స్వయంగా సొంత ఖర్చుతో చేస్తానని చెప్పడం అనేది శుభపరిణామంగా మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే రామ్దేవ్ బాబా అంటే యోగాలో మన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన గుజరాత్తో పాటు మహారాష్ట్రలో చాలా ప్లేసుల్లో ఆయుర్వేద ఉత్పత్తులు చాలా చేస్తుంటాడు. ఆయన ఇప్పుడు చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళిందని మనం అనుకోవాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు లేని విధంగా పోలవరం వైపు పూర్తవుతుంది, అమరావతి రాజధానిగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చొరవ, మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని, ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యాన్ని యోగా రామ్దేవ్ బాబా గారు కూడా గుర్తించటం, అక్కడ వాట్ ఎవర్ యు వాంట్, టూరిజం అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తానని ముందుకు రావటం ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి. మరి ఏం జరుగుతుందో. ఎందుకంటే మిగతా చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. మరి రాష్ట్రం చరిత్రలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు కావచ్చు, జైన్ క్షేత్రాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అక్కడ భవానీ ఐలాండ్ కానీ చూసుకుంటే, గోదావరి జిల్లా అందాలు కావచ్చు, రిషికొండ వ్యాలీ కావచ్చు, అనేకం ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడతాం. రామ్దేవ్ బాబా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహం దృష్ట్యా ఏపీ మీద రామ్దేవ్ బాబా
దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. మరి పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతుంటే టూరిజం ద్వారా రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా ఎంప్లాయ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ మన యువత వేరే రాష్ట్రాలకి పోవాల్సిన అవసరం ఉండదనమాట. కాబట్టి రామ్‌దేవ్ బాబా తీసుకున్న చొరవ పర్యాటక రంగం అభివృద్ధికి నాంది పలుకుతుందనేది స్పష్టంగా కనపడుతుంది.